నాట్య కళాకారుల నుంచి మధుమిత. Audio Jungle. రచన ఉత్తమ ఆరోగ్యం భద్రం. देवता रक्षां धारयामि नमस्करोमि लक्ष्मी रमण गोविंदा. 6/7/2025 తేదీ రోజున 1వ శనివారం శ్రావణ మాసం సందర్భంగా మన శ్రీకృష్ణాలయం కుందరాంపల్లి దగ్గర ఉన్నటువంటి నెల 2025 సంవత్సరం శ్రావణ మాసం 1వ శనివారం సందర్భంగా శ్రీకృష్ణాలయం కుందరాంపల్లి గ్రామం వేంపల్లి మండలంలోని కృష్ణాలయం దగ్గర శ్రావణమాసం సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినాము. గండికి పోయే భక్తులకు వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినాము. ఈ విధంగా ప్రతి శనివారము 5 శనివారాలు కూడా అన్నదానం ఏర్పాటు చేస్తాము. అట్టే ఉదయం నుండి భజన కార్యక్రమాలు, కోలాటాలు, మహిళా మండలిచే భక్తి గీతాలు, సాయంత్రం పిల్లలచే కోలాటము, భక్తి విశేషమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసినాము. 5 శనివారాలు కూడా ఇక్కడ ఈ విధంగానే అన్నదానము, భక్తి మండలి వారిచే భక్తి గీతాలు, భజనలు అన్నీ ఏర్పాటు చేస్తాము. ఈ విధంగా 4 సంవత్సరాల నుండి ఇక్కడ కొనసాగుతున్నది. శ్రీకృష్ణాలయము 1.5 సంవత్సరం ఓపెనింగ్ అయ్యి, ఓపెనింగ్ కాకముందే 2 సంవత్సరాల ముందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుగుతుందని చెప్పుకుంటున్నాం. మీ పేరు చెప్పిన? కొప్పల తిరుమలేషు, అది వచ్చి పుల్లయ్య తోట వేంపల్లి. నేను యూసీఐలో ఎంప్లాయీ. శ్రావణ మాసం కార్యక్రమంలో పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో శ్రీ వృషభాచలేశ్వర భజన మండలి వారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం కూడా భజన కార్యక్రమం రంగరంగ వైభవంగా కూడా మేము అన్ని గ్రామాల్లో కార్యక్రమం చేస్తూ ఉంటాం. అలాగే
వేంపల్లి వృషభాచలేశ్వర భజన మండలి వారి కార్యక్రమము మన శ్రీరామనవమి పండగ రోజున కూడా మొత్తం వేంపల్లిలో 18 దేవాలయాలు ఉన్నాయి. 18 దేవాలయాల్లో కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తాము. అన్ని దేవాలయాల్లో కూడా కొన్ని రామ మందిరాల్లో కట్టినప్పటి నుండి కూడా ఇంతవరకు రామనామ అన్నటువంటి కార్యక్రమాలు లేవు కాబట్టి అటువంటి కార్యక్రమాలను కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని దేవాలయాల్లో కూడా శ్రీరామనవమి రోజు పండగ రోజున అన్ని దేవాలయాల్లో ఈ యొక్క భజన కార్యక్రమము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే భజన కార్యక్రమం అనేది హిందూ సాంప్రదాయంలో నిజంగా చాలా పవిత్రమైంది. ఈ యొక్క భజన కార్యక్రమం అనేది ఎక్కడైనా కూడా రామనామ స్మరణ ఎప్పుడైతే అక్కడ ఆ గ్రామాలు బాగుంటాయి. ఓకే. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా రామ మందిరాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఆ రామ మందిరాల్లో రామనామ స్మరణ అనేది ఖచ్చితంగా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకు భగవంతుని ఆశీర్వాదం ఉంటుంది. భగవంతుని ఆశీర్వాదం ఉంటే అన్ని గ్రామాల్లో కూడా సస్యశ్యామలం అవుతాయి. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా రామ మందిరాలు నిర్మించాలా. ప్రతి గ్రామంలో ప్రతిరోజు కూడా రామనామ స్మరణ చేసి భజన కార్యక్రమాలు చేయాలని నేను ఈ సందర్భంగా మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు పవిత్రమైనటువంటి శ్రావణ మాసం మొదటి శనివారం రోజున ఈ యొక్క రామనామ స్మరణతో ఈ యొక్క భజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భజన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆ యొక్క భజన కార్యక్రమం ఉన్నటువంటి సారాంశం తెలుసుకొని ముందుకు పోవాలని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తీసుకుంటా ఒకసారి వీడియో లే ఫోటో కాదు నిలబడు మహేష్ నిలబడు. మహేష్ రాయా రాయా నువ్వు రాయా తిరుమలేష్ రెడీ. అందులో ఒకసారి జై శ్రీరామ్ అండి.